అర్ధరాత్రి ఆడపడుచు సంచరించు స్వర్గం రానివ్వదు ఏ నాటికి ఈ రాక్షస రాజ్యం. బలవంతుల రక్షణకై భక్షక బడవర్గం వెలివాడల కన్నీటికి కరగదు లేదన సామ్యం. ఈ పాట ఎప్పుడో 20 ఏళ్ల ముందరనే విన్నాం అనుకుంటా. ఆర్నారాయణమూర్తి గారి సినిమాలు ఉంటది పాట. ఈ పాట ఎందుకు వాయినాం ఇప్పుడంటే ఇప్పుడు గట్టి రిటనే ఉంది పాడే. ఆ పాటలు ఏం చెప్పిండు, అర్ధరాత్రి ఆడపడుచు సంచరించు సమయం. అర్ధరాత్రి ఏంది, పట్టపాడి తిరిగినాగా దిక్కులేదు ఇవాళ. పట్టపాడి తిరిగినా గానీ ఇవాళ ఏమంటారు మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మన కొల్లాపూర్లోనంట ఒక పేద మహిళ అంటే 3-4 ఎకరాలు ఏముందో ఉంటే గానీ ఆమెకు ఒక 4 ఎకరాల భూమి ఉంటే కౌలుకి ఇచ్చుకుంటే కౌలుకు బతికేటోళ్ళు ఏం చేసిరు, కౌలు నాకు సరిపోతలేదు అయ్యా మయగాని ఒక 10 రూపాయలు పెంచు లేకపోతే 100 రూపాయలు పెంచు 1000 రూపాయలు పెంచని కౌలు పెంచమని అడిగిన పాపానికి నువ్వు ఇంత పనుకున్నా కౌలు పెంచమని మమ్మల్ని అడతావా అని తీసుకొని పోయామని నిర్బంధించి 3-4 రోజులు ఆమె పైన సామూహిక అత్యాచారం చేసి దెబ్బలు కొట్టి ఇచ్చిపెట్టిన సంగతి ఇప్పుడు దాదాపుగా 4-5 రోజుల నుంచి చక్కర్లు కొడుతుంది ఈ ముచ్చట. గంత క్లియర్ కట్ గా ఉన్నాక కూడా వాళ్ళకు శిక్షణ వేయాలంటే వాళ్ళని కూడా కాపాడడానికి కొంతమంది సన్నాసులు ఉన్నారట. అంటే ఆమె భూమిని ఆమె కౌలు పెంచమని అడిగే హక్కు కూడా లేకుండా వచ్చిన ఆమెకు అసలు మనం ఊర్లలోనే ఉన్నామా లేకపోతే అడవిలలో ఉన్నామా లేకపోతే మనుషులమా లేకపోతే పశువుల దాంట్లో కూడా అట్లా ఉండకుండొచ్చు. జరనన్నా ఆలోచించారు కదా అక్కడ చుట్టుపక్కల ఉన్నోళ్ళు. ఇప్పుడు తన భూమికి తను కౌలు పెంచమని అడగడం కూడా తప్పేనా? కౌలు పెంచమని అడిగిన పాపానికి కొనబోయి అత్యాచారం చేసి దెబ్బలు కొడతారా? గతంలో ఏది కేసీఆర్ ప్రభుత్వంలో ఏం చేసిరు, ఆమె పేరు ప్రియాంక రెడ్డి ఏదో అత్యాచారం చేస్తే 4 పోరగాలని పిట్టలు కాసినట్టు కాల్చి చంపేసిరు. ఆ తర్వాత అది అయినా 4-5 రోజులకో వారం 10 రోజులకో ఆ టేకు లక్ష్మణో ఏమో అది మన బుడగజంగాలలో ఒక అమ్మాయి అంట, ఆమె పైన అత్యాచారం చేస్తే ఇక అడిగే నాదులు లేకుండా పోయాడు. అంటే డబ్బున్నోనికైతే ఒక న్యాయం, డబ్బు లేనోనికైతే ఒక న్యాయం. న్యాయం ఎక్కడ, అన్యాయమే డబ్బు లేనోనికి. కానీ ఇట్లా ఎన్ని రోజులు ఉంటారు? ఆ ప్రభుత్వాలు అట్లా చేసిరు. రేవంత్ రెడ్డి గారు మీరు కూడా అట్నే చేస్తే మీరు కూడా భారీ మూల్యం చెల్లించాక తప్పదు. విన్నవా? ఆడ జరిగింది వాస్తవం, ఆమెను దెబ్బలు కొట్టింది వాస్తవం, ఆమె దగ్గర కౌలు భూమి తీసుకుంది వాస్తవం, ఆమె పైన అత్యాచారం జరిగింది వాస్తవం. ఇన్ని వాస్తవాలు ఉన్నాక ఇక కూడా వాళ్ళని వెనక తీసుకురావాలని అక్కడ చూసే కొంతమంది లీడర్లను కొనబోయి వాళ్ళని అత్యాచారం చేసిన వాళ్ళని వీళ్ళందరినీ విమానం మూత వేసి బద్దలు భాషంగాలు చేసే ఉపాయం మాత్రం రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం తీసుకోవాలి. పోలీసులు మీకు దండం పెడతా. ఇసవంటి లుచ్చలను మాత్రం ఇచ్చిపెట్టకుండా వీళ్ళకు ఏంది నడి రోడ్డు పైన రాళ్లతోటి పిచ్చుకు కొనుక్కొచ్చినట్టు కొడతారా లేకపోతే ఊరేసి చంపుతారా మాకు నష్టం లేదు. కానీ ఏం చేసినా గానీ ఆ ఆడపడుచుకు అయితే మీరు న్యాయం చేసిన వాళ్ళు కావాలి. డబ్బున్నోళ్ళకే కాదు మేము అందరి తరఫున కూడా ఉంటామని చెప్పాలంటే మీరు ఇక్కడ న్యాయం చేస్తే అందరికి న్యాయం చేసినట్టు అవుతారు. లేకపోతే గత ప్రభుత్వం చేసినట్టు మీ ప్రభుత్వం చేసినట్టు అవుతుంది. ఇక రైట్ ఉంటా మరి. అంటే పట్టపాటిలో కూడా ఎంత రక్షణ లేకుండా పోయిందంటే ఇక అర్ధరాత్రి ఏందిగా ఉన్న మహిళని మళ్ళీ ఏమనంటే మేము ఇంత పొడుగు మాట్లాడతారు మహిళలే మాకు మహిళలకు ఏం జరిగినా కానీ మేము ముందర ఉంటాం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశం మొత్తంలోకి ఇదే మాట అంటారు. ఇప్పుడు వచ్చింది ఈ మహిళా సంఘం వాళ్ళు ఏం చేస్తారమ్మా మీరంతా ఇక అడిగితేనే మీతో పంచాయి. కానీ ఇప్పుడు ఏమన్నా చిన్న ముచ్చట్లకైతే ఎవడన్నా కట్టే మొగోడు ఏమో చిన్న పిల్లాన్నో కొట్టినట్టు ఆయన పొరకేసుకుంటారు. గాడ అమ్మాయి ఏంది ఆ మహిళ పైన అత్యాచారం చేసినట్టు మీ మహిళా సంఘం మీరంతా బయటికి రారి. మీరంతా రోడ్లపైన నిరసన చేస్తే అసలు వాళ్ళకి శిక్ష పడే ఉపాయం ఉంటుంది. ఇక టీవీలలో ముందర కూర్చుంటారు ర్యాకరమ్మలు ఈ రచ్చబండ గుది బండ ఆ బండ ఈ బండ అని పెడతారు. మరి వాళ్ళు ఎక్కడ పోయిరు మరి ఇక అంటేనేమో ఇంకో మాట అవుతుంది. కానీ జర మహిళలను కాపాడే ఉపాయం చేస్తే వాళ్ళు ఈ దేశాన్ని కాపాడినట్టే ఏమంటారు ప్రకృతిని కాపాడినట్టే. వాళ్ళకే రక్షణ లేకుండా పోతే ఇంకేడ పాడేసి వస్తుంది. ఇక ఉంటారు రైట్ మరి.